ఎవడు దళితులుగా పుట్టాలని కోరుకుంటాడన్నాడు ఆనాడు చంద్రబాబు నాయుడు. దళితుల యొక్క ఆత్మగౌరవం నిలబెడతాను నేను అని ముందుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు నిదర్శనమే ఈ రోజు విజయవాడ నగరంలో నడిబొట్టులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం. చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్గ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాం. తరతరాలుగా యుగాలుగా శ్మశానానికి దగ్గరగా ఊరికి చివరగా ఉన్న బతుకులను తీసుకొచ్చి ఈ రోజు మరి నడిబొడ్డులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళితులకు ఆత్మగౌరవాన్ని అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్తా ఉన్నాం. ఈ రోజు ఎవరు చెప్పారా దళితులకి ఆత్మగౌరవం లేదని? ఇదిగో మా దళితుల ఆత్మగౌరవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, 165 విగ్రహం విజయవాడ నడిబొడ్డులో. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఇటువంటి త్యాగాలు చేయాలన్నా కూడా డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చెప్తా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల యొక్క ఆకాంక్ష ఈ రోజు రాజధాని నడిబొట్టులో ఉంది. అందుకే చెప్తా ఉన్నాం జగనన్నకు జై భీమ్ జగనన్న, జై భీమ్ జగనన్న.